తూర్పుగోదావరి జిల్లా 12వ సిఐటియు మహాసభలు ఏప్రిల్ 1, 2 తేదీలలో నిర్వహించనున్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు. స్థానిక బాలాజీదాస్ చౌక్ సెంటర్ లో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా నాయకత్వ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సుందర్ బాబు, బి పవన్లు మాట్లాడుతూ ఈ మహాసభల్లో కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్, దానిని ప్రతిఘటించి కార్మిక హక్కుల రక్షణకు ఏ రకమైన పోరాటాలు నిర్వహించాలి అని అంశాలు చర్చిస్తామని తెలిపారు. కార్మిక వర్గం ఐక్యంగా హక్కుల రక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు ఈ జిల్లాలో ప్రధాన పరిశ్రమల్లో కార్మికుల హక్కులను కాపాడడానికి అనేక ఉద్యమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రభుత్వం యజమానుల పక్షాన ఉండి కార్మికులని బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను తీసుకువచ్చిందని విమర్శించారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని సవరించి రోజుకు 24 గంటలు, వారంలో 7 రోజులు తెరిచి ఉంచవచ్చని జీవో 5ను మార్చి 12/2026న విడుదల చేసిందని, దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల ప్రకారం 8 గంటలు మించిన పనికి డబుల్ ఓటీ ఇవ్వాలని అన్నారు. ఇటువంటి కీలక సమయంలో జరుగుతున్న జిల్లా మహాసభలకు అన్ని సిఐటియు అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరు కావాలని అన్నారు. ప్రజలు, కార్మిక వర్గం శ్రేయోభిలాషులు మహాసభల నిర్వహణకు సహకరించి జయప్రదం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో సిఐటియు జిల్లా నాయకత్వం ఎస్ఎస్ మూర్తి, టి అరుణ్, రామచంద్రరావు, బి పూర్ణిమరాజు, టి తులసి, వై బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, వైసీపీలు పార్లమెంట్ లో ఓటేసి ఈరోజు దేశం మొత్తం మీద ఈ లేబర్ కోడ్లని అమలు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో కార్మిక వర్గం తీవ్రమైనటువంటి బానిసత్వంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఈ తరుణంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పనిచేయడం కోసం సిఐటియుగా ఈ జిల్లాలో ఈ మహాసభ ప్రధానంగా చర్చించబోతూ ఉంది. ఈ ప్రభుత్వ విధానాలకి, నిరంకుశ విధానాలకి మచ్చుతునగా నిన్నగాక మొన్న 12వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని మారుస్తూ 24/7 సంస్థలు నడుపుకోవచ్చు అని చెప్పి ఒక జీవో నెంబర్ 5ని విడుదల చేసింది. అంటే 8 గంటల పని విధానం దానికి స్వస్తి పలికేశారు. 24 గంటలు పని చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ పని గంటలు అమలు చేయమని కానీ, అదనంగా పనిచేసిన దానికి ఓటీ ఇవ్వమని కానీ ప్రస్తావన లేకుండా జీవో ఇచ్చారు. అంటే ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి, ప్రైవేట్ యాజమాన్యాలకి మద్దతు ఇచ్చే పద్ధతిలో, వాళ్ళకి సేవ చేసే పద్ధతిలోనే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో సిఐటియు తూర్పుగోదావరి జిల్లా మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకి మొత్తం సిఐటియు అనుబంధ సంఘాల నుంచి ఉన్నటువంటి ఎంపిక చేసిన ప్రతినిధులు 150 మంది హాజరవుతారు. ఆ రకంగా జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత, అసంఘటిత రంగాలు, కార్మికులు, పరిశ్రమ కార్మికులు, స్కీమ్ వర్కర్సు, ఇతర మున్సిపల్, ఇతర వర్కర్లు, జట్టు, హమాలీస్ మొత్తం అందరూ, అన్ని సంఘాలు ఈ మహాసభకు హాజరవుతూ ఉన్నాయి. అలాగే రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ మహాసభకి వస్తారు. ప్రజలు, సిఐటియు సానుభూతి పరులు ఈ మహాసభల జయప్రదానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.